కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో కొంతమంది ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఆ పార్టీలకు కాదు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చి పెడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు కొత్త ఏం కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరిగినాయి ఇలాంటివే. అతీతులేం కాదు ఎవరు, ఆ పార్టీ అతీతులు కాదు, ఈ పార్టీ అతీతులు కాదు, ఎవరు కాదు, అందరూ కూడా ఒకటే బాటలో నడుస్తున్నారు. ఆ రోజు మంచిగా ఉన్నటువంటి వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత సడన్గా ఏం జరుగుతుందో, ఏం మార్పు వస్తుందో తెలియట్లేదు. స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఇప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకు నేను మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఎన్నికలకు ముందు మొన్న జరిగినటువంటి సంఘటన చూసుకుంటే, శ్రీకాళహస్తి ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆయన ప్రవర్తన తీరు ఏ విధంగా ఉంది. సో గతంలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కంటే ఈయన చాలా ఉత్తముడు, మంచివాడు అనుకున్నటువంటి కాళహస్తి ప్రజలే ఈరోజు ఈయన ఇలా ఉన్నాడేంట్రా బాబు, ఈయనకంటే ఆయనే నయం అనుకునేలాగా ఆయన వ్యవహార శైలి ఉంది అని చెప్పి మీడియాలో కథనాలు చూస్తున్నాం. ఇక ఈరోజు వంతు చూస్తే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన పార్టీకి చెందినటువంటి ఈయన స్థానికంగా ఉన్నటువంటి ఒక వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఒక డాక్టర్ మీద చెయ్యి చేసుకోబోవటం, నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడటం, తిట్టడం. సో అసలు దీనంతటికీ కారణం ఏంటి అంటే, మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి గ్రౌండ్లో వాలీబాల్ కోర్టులో ఇతరులు బయట వ్యక్తులు వచ్చి ఆడుకునేటువంటి ప్రయత్నం చేయటం. లేదు బాబు, ఇది కాలేజీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ బయట వ్యక్తులకు ఎంట్రీ లేదని చెప్పి వారు చెప్పటం. సో దాంతో వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని తిట్టారు డాక్టర్లు అని చెప్పి ఆయన మీద ఒకటికి రెండు మసాలా యాడ్ చేసి చెప్పటం. సో ఇది అసలు నిజమా కాదా, డాక్టర్లు ఆయన ఎందుకు తిడతారు, అసలు అవసరం ఏముంది, ఆయన కాలేజీ విషయంలో ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు కదా, మరి డాక్టర్లు ఆయన ఎందుకు తిడుతున్నారు, అసలు ఏం జరిగింది అనేది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వీళ్ళు చెప్పిన వెంటనే ఏదో జరిగిపోయినట్టు హడావిడిగా వెళ్ళిపోయి, నువ్వు నన్ను తిడతావేంట్రా, నువ్వు ఏమనుకుంటున్నావురా, చంపేస్తా, పొడి చేస్తా, ఎల్ వర్డ్స్ ఎఫ్ వర్డ్స్ ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్టు పేలటం, ఆయన డాక్టర్ మాస్క్ తీసి కొట్టబోవటం, ఇక అనుచరులు ఇంకో స్టెప్ ముందుకేసి ఆయన కొట్టడం. ఓవరాల్గా ఇది జరిగినటువంటి కథ. దీనికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో ఎప్పట్లాగే దిద్దుబాటు చర్యలు చేపట్టారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా పంతం నానాజీని గట్టిగా ఫోన్లో వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గటం, వెళ్ళి సదరు ప్రొఫెసర్కి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కానీ పార్టీకి, ప్రభుత్వానికి జరిగినటువంటి డ్యామేజ్ మాత్రం మరలా రికవర్ అయ్యే పరిస్థితులు అయితే కనిపించట్లా. కూటమి అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ, తాము అధికారంలోకి రాగానే చెత్త పన్నుని రద్దు చేస్తాము అని. అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేశామని చెప్పారు. ఇంకేముంది, సంతకం కూడా పెట్టేశాం, అంతా అయిపోయిందన్నారు. కడపలో చెత్త పన్ను వసూలు చేస్తుంటే చెత్త ఎత్తుకెళ్ళి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో పోయిండని చెప్పి అక్కడ ఎమ్మెల్యే పిలుపునివ్వటం, దానికి తగ్గట్టుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అదే చేయటం, ఇవన్నీ చూసాం మనం. అయితే ఇప్పుడు మరొకసారి చంద్రబాబు నాయుడు చెత్త పన్నుని రద్దు చేశారు, ఎక్కడా చెత్త డబ్బులు వసూలు చెయ్యవద్దు, ఖచ్చితంగా దీన్ని అమలు చేసి తీరాలి అని చెప్పి మరలా నిన్న మొన్నటి నుంచి వార్తలు వింటున్నా. ఓకే, అసలు చెత్త పన్ను రద్దు చేశారు, బాగానే ఉంది, ఓకే. మరి ఇది ఇక్కడ రియల్గా ఎక్కడ అమలు అవుతుంది, ఎక్కడ అమలు జరుగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా వసూలు చేస్తూనే ఉన్నారు. గత 3 నెలల నుంచి వసూలు చేస్తున్నారు, ఇప్పటికీ వసూలు చేస్తున్నారు. పోనీ చెత్త అన్న సరిగ్గా తీసుకెళ్తున్నారా అంటే అది లేదు. గతంలో కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉండేది. ప్రతి సచివాలయంలోనూ దీనికి శానిటరీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు, వాళ్ళ కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకునేవాళ్ళు. ఇప్పటికి సచివాలయాలు ఉన్నాయి అనుకోండి, నేను కాదనట్లేదు. ఈరోజు అసలు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో తెలియనటువంటి పరిస్థితి. ఇదొక ఎత్తు అయితే, చెత్త ఎక్కడికక్కడ భారీ స్థాయిలో పేరుకుపోతున్నటువంటి పరిస్థితి. తీసుకువెళ్ళమని చెప్పి కనిపించిన వాళ్ళకి చెప్తే అది మా డ్యూటీ కాదని చెప్పే పరిస్థితి. ఎవరు ఏ డ్యూటీలు చేస్తున్నారో తెలియదు. ఇంతకుముందు వీటికి సంబంధించి ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు, పోలీస్ ఇన్స్పెక్టర్ కాదులేండి, మున్సిపల్ ఇన్స్పెక్టర్. వర్క్స్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా అనేది చెక్ చేసేవాళ్ళు, శానిటరీ ఇన్స్పెక్టర్ అంటే. సో వాళ్ళు రావట్లేదు, ఒకవేళ వస్తున్నారేమో నేను చూడలేదేమో నాకు తెలియదు. సో ఇలాంటి విచిత్రాలన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. పన్ను వసూలు చేస్తున్నారు, చెత్త తీయట్లేదు. మరి ఈ అలసత్వం ఎప్పుడు పోయిద్దో తెలియదు.
ఈ జాడ్యం ఎప్పుడు వదులుతుందో తెలియదు, ఈ చెత్త ఎప్పుడు ఎత్తుతారో తెలియదు. అసలు ఇంకా విచిత్రం ఏంటి అంటే ఆల్రెడీ ప్రతి ఇంటికి 2 డస్ట్బిన్లు ఇచ్చారు. నీలం రంగుది ఒకటి, ఆకుపచ్చ రంగుది ఒకటి. దాంట్లో చెత్త వేయమని చెబుతున్నారు. ఉదయాన్నే విజిలేసుకుంటూ చెత్త బండి వచ్చిద్ది, ఈ డబ్బాలు తీసుకెళ్ళి దాంట్లో పోస్తే అయిపోద్ది. సింపుల్ మ్యాటర్. ఇవన్నీ కాకుండా బయట చెత్త కుండీలు ఎందుకు పెడుతున్నారో తెలియదు. చెత్త అంతా ఎత్తుకొచ్చి ఆ కుండీల్లో పోస్తారు, అది నిండిపోయిద్ది. అయినా కూడా తీసుకొచ్చి ఇంకా పక్కన పోస్తారు. కుండీ ఆడ ఉంది కదా, ఇక అది చెత్తగా పర్మనెంట్ ప్లేస్ అనమాట. కుండీలో కంటే పక్కన ఉండేదే ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ప్రబలుతున్నటువంటి రోగాలు. అసలు ఎందుకు కుండీలు పెడుతున్నారు? అవసరం ఏముంది? చెత్త కుండీలతో పనే ఉంది. నేరుగా చెత్త డైరెక్ట్ కలెక్ట్ చేయొచ్చుగా. పొద్దున్నే విజిలేసుకుంటూ చెత్త బళ్ళు వస్తున్నాయిగా. ఇంకా మళ్ళీ కుండీతో పనే ఉంది. ప్రతి ఇంటికి డస్ట్బిన్లు ఇచ్చినప్పుడు డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచే కలెక్ట్ చేసుకోండి. రోడ్డు మీద చెత్త వేయటం ఎందుకు? కుండీ ఉంది కాబట్టి అక్కడ చెత్త వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అక్కడ అలాంటివి లేకపోతే ఎవడేయడు. సో మరి ఏం చేస్తున్నారో తెలియదు. ఈ పన్ను ఎందుకు వసూలు చేస్తున్నారో తెలియదు. రద్దు చేసామని ఎందుకు చెప్తున్నారో తెలియదు. ఈ చెత్త ఎప్పుడు ఎత్తుతారో తెలియదు. ఇది ఎప్పుడు వదిలిద్దో తెలియదు. తిరుమల తిరుపతి ఇది ఎంతో పవిత్రమైనటువంటి ప్రాంతం. స్వామివారు వెంకటేశ్వర స్వామివారిని అందరూ కూడా కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్పి కొలుస్తారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఎంతోమంది భక్తులు ఉన్నారు. హిందువులు తిరుపతిని పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా చూస్తుంటారు. అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం. ఇది అందరికీ తెలిసిందే. దీని గురించి ఇంత చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్, 1 వర్డ్ ఈజ్ ఎనఫ్. సో అందరికీ తెలిసింది. సో కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఆరోపణలు, తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో అవకతవకలు జరిగినాయి, నెయ్యిలో కల్తీ జరిగింది, XYZ వివిధ రకాలైనటువంటి ఆరోపణలు. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని గురించి ఎప్పుడైతే ప్రస్తావించడం జరిగిందో అక్కడి నుంచి కూడా ఇది రాజకీయ రంగు పులుముకుంది. సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు దీని గురించి మాట్లాడి ఉండుంటే పరిస్థితులు వేరేలా ఉండేయేమో. కానీ చంద్రబాబు నాయుడు దీని గురించి ప్రస్తావించటం, దానికి తగ్గట్టుగా టీడీపీ నాయకులంతా కూడా దీని గురించే గట్టిగా ప్రశ్నించటం, గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది, దీనికి జగనే కారణం అంటూ మాట్లాడటం. దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అవటం, ఒకానొక స్టేజ్కి పరిస్థితి కనుక గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు కూడా కౌంటర్ గట్టిగానే ఇచ్చేటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ గమనిస్తూ పోతే వివాదం అనేది రాజకీయంగా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది. కానీ ఒక విషయం గుర్తించాల్సింది ఏంటి అంటే చేసిన కర్మఫలం ఎవరైనా అనుభవించక తప్పదు. కర్మ బూమరాంగ్ అని లేటెస్ట్గా చెప్తున్నారు కదా, ఆ టైప్లో అనమాట. అయితే ఇక్కడ ఎవడి కర్మకు వాడిని వదిలేయాలా, ఎవడి పాపాన వాడు పోతాడని వదిలేయాలా అంటే నేను అది కాదు చెప్తుంది. నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాలి, పడక తప్పదు. ఈరోజు కాకపోతే రేపైనా పడుతుంది. మీ ప్రభుత్వం వదిలేసినా లేదంటే మనం వదిలేసినా కానీ ఆయన వదలడు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన వదలడు, కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన విషయంలో ఎవరైనా అన్యాయం చేస్తే ఆయన ఎలాగో వదిలిపెట్టాడు, ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో ఎట్లా తయారైంది అంటే ఎవరికి వాళ్ళు రాజకీయ పార్టీల్లో వణుకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే, నిజానిజాలు కాదు. అక్కడ టెస్ట్ చేసినటువంటి ల్యాబ్ కూడా ఇవి కలిసి ఉండవచ్చు అని చెప్పింది, కానీ ఖచ్చితంగా ఇవి ఉన్నాయి అని చెప్పలా. ఇక్కడ మ్యాటర్ అది. సో దీని మీద ఇంతవరకు పూర్తిగా విచారణ జరగలేదు. విజిలెన్స్ అధికారులతో కానీ, సిట్టింగ్ జడ్జితో కానీ, సిబిఐతో కానీ, సిఐడితో కానీ ఏ అధికారులతోటి పూర్తి స్థాయిలో విచారణ జరపల. దీనికి బాధ్యులు ఎవరు అనేదాన్ని తేల్చల. ఫలానా టైం నుంచి ఇప్పటి వరకు ఇది జరిగింది అనేది తేల్చల. సో ఇన్ని ట్యాంకర్లలో కల్తీ వచ్చిందనేది తేల్చల, ఇన్ని టన్నుల నెయ్యిలో కల్తీ వచ్చిందనేది తేల్చల. ఇప్పటి వరకు ఏది లేదు. కేవలం ఇవన్నీ ఆరోపణలే. గత ప్రభుత్వం చేసిందని ఈ ప్రభుత్వం, కాదు మాకు సంబంధం లేదు దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆ ప్రభుత్వం, 100 రోజుల పాలన వీళ్ళు సరిగా చెయ్యలేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆ ప్రభుత్వం, లేదు ఆ దేవుడే మాతో చెప్పించుంటాడేమోనని ఈ ప్రభుత్వం. ఇవే సరిపోతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకునేటువంటి రాజకీయాలే తప్ప ఎక్కడా కూడా అవకతవకలు ఎక్కడ జరిగినాయి, ఇవి నిజంగా జరిగినాయా లేదా, జరిగితే దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి ఎంక్వైరీ చేసి వారిని శిక్షించేటువంటి దిశగా అడుగులు మాత్రం పడట్ల. సో అది పడాలి. ఇప్పుడు దానికే 2 పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కూడా భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి అంటే మనం ఇంత చేస్తున్నాము,
ఆయన చూస్తూ ఊరుకోడు స్వామివారు. సో ఏదైనా సరే తప్పు జరిగితే, ఒకవేళ ఇంత జరిగిన తర్వాత ఇది అసలు ఏమీ కాదు, అసలు ఏ కల్తీ జరగలేదు, అంతా పర్ఫెక్ట్గా ఉంది అనేటువంటి రిపోర్ట్లు వస్తే ఆ రోజు పరిస్థితి ఏంటి? ఇంత చేసినటువంటి టీడీపీని కానీ, ఈ వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళని కానీ, వీళ్ళందరిని ఆయన వదులుతాడా? వదలడు. సో లేదు, నిజంగా కల్తీ జరిగింది, సో ఎవరో చేశారు, తప్పు చేశారు, చేసి ఇప్పుడు కాదు మేమేం చేయలేదని చెప్తున్నారు, సో వాళ్ళని వదులుతాడా? సో ఎవరికైనా సరే శిక్ష తప్పదు. సో ఓవరాల్గా ఈ భయంతో అందరూ వణుకుతున్నారు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి వార్తలు. ఢిల్లీ ఎక్స్ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎక్స్ సీఎం అని అనాలి ఎందుకంటే ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి మంత్రి అతిషి ప్రస్తుతం ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. అయితే ఇక్కడ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళటం, తరువాత ఆయన అక్కడి నుంచే పరిపాలన సాగించటం, ఎక్కడా కూడా ఆయన తన స్థానంలో వేరొకరిని నియమించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నానని, అలాగే తన స్థానంలో అతిశిని నియమిస్తున్నానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడే ఒక విషయం అందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఈమెను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? ఇదే ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకని అంటే సాధారణంగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణి ఉన్నారు, ఆమెను అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో కూర్చోబెట్టచ్చు. గతంలో కూడా ఇలాంటివి జరిగినాయి. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు రబ్రీదేవిని కూర్చోబెట్టారు సీఎం స్థానంలో. ఆయన జైల్లో ఉన్నటువంటి సమయంలో 1 నెల 2 నెలల్లో కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, వరుసగా 7 సంవత్సరాల పాటు ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సో అలాగే ఇప్పుడు కేజ్రీవాల్ కూడా తన భార్యని తన ప్లేస్లో కూర్చోబెట్టవచ్చు ముఖ్యమంత్రిగా, కానీ ఆ పని చెయ్యాల. అలాగే ఎందుకు చేయలేదు ఏంటి అనేటువంటి అంశానికి వస్తే ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు అతిశినే సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ సెలెక్ట్ చేసుకునేటువంటి వ్యక్తి తన మాట వినేటువంటి వ్యక్తి అయి ఉండాలి, తనకు విధేయుడై ఉండాలి, లేకపోతే విధేయురాలు అయి ఉండాలి. ఒక లేడీ అయి ఉంటే తను ఏదైతే చెప్తారో దాదాపుగా అదే వాళ్ళు వింటారు, కాబట్టి ఎక్కడ ప్రాబ్లం రాదు. కాబట్టి పార్టీలో ఇతర నాయకుల కంటే కూడా అతిశి అయితే ఖచ్చితంగా ఆయన మాట వింటుంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ఆమె ఆయనకు సపోర్ట్ చేసింది, అన్ని వ్యవహారాలు తానే ముందుండి నడిపించింది, కాబట్టి ఆమె కేజ్రీవాల్ చెప్పినట్లుగా వింటుంది అనేటువంటి నమ్మకం ఆయనకుంది. ఫస్ట్ థింగ్. ఇక రెండవది ఏంటి అంటే ముఖ్యమైనటువంటిది, అతిశి కంటే తన భార్యను పెట్టుకుంటే ఇంకా ఈజీ అయ్యేది కదా, ఎందుకు పెట్టలేదు అంటే అరవింద్ కేజ్రీవాల్ ఎన్నో సందర్భాలలో వారసత్వ రాజకీయాల గురించి ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, మనం ఏదన్నా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తుందని అంటారు. ఎందుకంటే నెహ్రూ దగ్గర నుంచి కూడా చూసుకుంటే దేశానికి ప్రధానిగా పనిచేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, లేదా ఆ తర్వాత రాజీవ్ గాంధీ కావచ్చు, వరుస పెట్టి ఆ తర్వాత సోనియాకి అవకాశం ఇవ్వటానికి ఇక్కడ ఎవరు ఒప్పుకోలేదు కాబట్టి మన్మోహన్ సింగ్ని కూర్చోబెట్టారు, కానీ వెనక నడిపించిందంతా సోనియానే, మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ. సో ఇది వారసత్వంగా వస్తుంది. కానీ బీజేపీలో అలాంటి పరిస్థితులు కనిపించవు, వారసత్వంగా కంటిన్యూగా వచ్చినటువంటి వాళ్ళు లేరు. మన ప్రాంతీయ పార్టీల్లో కూడా చూసుకున్నట్లయితే రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు, చంద్రబాబు తర్వాత లోకేష్, అక్కడ కేసీఆర్ తర్వాత కేటీఆర్, ప్రతి చోట వారసత్వ రాజకీయాలే. సో వీటిని వ్యతిరేకించినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. మరి అలాంటి వ్యక్తి తన భార్యను తీసుకొచ్చి కూర్చోబెడితే ఇది వారసత్వ రాజకీయమే అవుతుందిగా, తన కుటుంబంలో వ్యక్తినే కూర్చోబెట్టిన వాడు అవుతాడుగా. అంటే నీతులు పక్కన వాళ్ళకి చెప్పటానికే కానీ ఆచరించడానికి కాదు అనేటువంటి దాన్ని రుజువు చేసినోడు అవుతాడు. కాబట్టి తనకి ఎక్కడా కూడా వ్రతం చెడకూడదు, కానీ ఫలితం దక్కాలి. సో అందుకనే తన భార్యని కూర్చోబెట్టకుండా తన చెప్పు చేతల్లో ఉండేటువంటి వ్యక్తిని, తనకు కావాల్సిన వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దీని ద్వారా ఢిల్లీ పీఠం ఆయన చేతుల్లోనే ఉంటుంది. అందులో ఇంకొక విషయం ఏంటి అంటే ఢిల్లీకి ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వాళ్ళల్లో మహిళల్లో ఈమె 3వ వ్యక్తి. అంతకుముందు 2 చేశారు. ఒకళ్ళు సుష్మా స్వరాజ్, ఈమె ఎక్కువ కాలం అయితే చేయలేదు, ఒక 2 నెలలు లోపే, ఒక 50-53 రోజులేమో చేశారు, 52 రోజులు. సో ఆ తర్వాత షీలా దీక్షిత్, ఈమె ఎక్కువ చేసింది, వరుసగా 3 సార్లు, అంటే 15 సంవత్సరాలు ఈమె ఏలటం జరిగింది ఢిల్లీని. తర్వాత 3వ మహిళా ముఖ్యమంత్రి అతిశి. సో ఈమెకి ఎంత టైం ఉంటుంది అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. యాక్చువల్గా 2025 ఫిబ్రవరిలోపు ఢిల్లీకి ఎన్నికలు జరగాలి, కానీ
ఆ, ఈ మహారాష్ట్రకి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటితో కలిపి పెట్టమని అడుగుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు అక్టోబర్ నవంబర్లో జరుగుతాయి. ఒకవేళ కేజ్రీవాల్ చెప్తున్నటువంటి దానికి ఎలక్షన్ కమిషన్ ఓకే అంటే నవంబర్లో ఎన్నికలు వచ్చేస్తాయి. ఇది ఆల్రెడీ సెప్టెంబర్. సో కాబట్టి మహా అయితే ఒక నెల 2 నెలల లోపే ఆమె పదవి పూర్తయిపోద్ది. మళ్ళీ కేజ్రీవాల్ గెలిస్తే ఆయనే సీఎం పీఠం ఎక్కుతాడు. లేదు యథావిధిగా ఫిబ్రవరిలో జరిగితే ఒక 3-4 నెలలే టైం వచ్చేది. భారీ టైం అయితే ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఈ టైంలో పెద్ద నిర్ణయాలు అద్భుతాలు ఏం జరగవు. కాబట్టే ఆమెను కూర్చోబెట్టారు సింపుల్గా చెప్పాలంటే. టీటీడీ వ్యవహారంలో ఖచ్చితంగా ఒక విచారణ అయితే జరగాలి. అది కూడా ఒక ట్రాన్స్పరెంట్గా, ఎక్కడా కూడా అవకతవకలకు తావు లేని విధంగా పారదర్శకమైనటువంటి ఒక విచారణ జరగాలి. అది జరగాలి అంటే ఖచ్చితంగా అది న్యాయ వ్యవస్థ ద్వారానే జరగాలి. ఎందుకని నేను న్యాయ వ్యవస్థ ద్వారానే జరగాలి అనేటువంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది అంటే, అసలు ఈ వ్యవహారానికి ఇంత హైప్ రావడానికి కారణం ఏంటి అంటే, టీటీడీ దీని గురించి ఎక్కడా మాట్లాడకుండా నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రకటించడం ఒకటైతే, రెండవది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని ఆయన చెప్పటం, దానికి ఊతమిచ్చింది ఏంటి అంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ అనేటువంటి ఒక పేరు. దానికి తోడుగా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ప్రెస్ మీట్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, గతంలో టీటీడీ చైర్మన్గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి భార్య ఇప్పటికీ బైబిల్ పట్టుకు తిరుగుతుంది అని. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారి భార్య వైఎస్ విజయమ్మ గారికి సొంత చెల్లెలు. సో వైవి సుబ్బారెడ్డి జగన్ గారికి బాబాయ్. సో కాబట్టి వీళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారని చెప్పి వాళ్ళు కూడా క్రిస్టియన్స్ అయి ఉండాలని లేదు కదా. సో ఫస్ట్ దీన్ని గుర్తించాలి. అలాగే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చిన్న దేవాలయాల్లో కావచ్చు, హిందూ దేవుళ్ళ విగ్రహాల మీద కావచ్చు జరిగినటువంటి దాడులు, అంతర్వేదిలో రథం దహనం, అలాగే రాముడి విగ్రహం తల నరికివేయబడటం, ఇలా అనేకమైనటువంటి అంశాలు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియానిటీని వ్యాప్తి చెంది బలవంతపు మత మార్పిళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తాడేపల్లి దగ్గరలో ఉన్నటువంటి లోయర్ బ్రిడ్జ్ దగ్గర ఎన్ని మత మార్పిళ్ళు జరుగుతున్నాయో తెలుసా అని చెప్పి జరిగినటువంటి ప్రచారం. సో ఇవన్నీ కూడా నిజంగానే కల్తీ జరిగిందేమో అనేటువంటి దానికి ఊతమిస్తున్నటువంటి అంశాలు. సో అయితే ఇక్కడ నిజంగా కల్తీ జరిగిందా జరగలేదా అనేది ఖచ్చితంగా తేల్చి తీరాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇది ఒకరిద్దరికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన భక్తులకు సంబంధించినటువంటి అంశం. ఎంతోమంది హిందువుల భక్తుల మనోభావాలకు, వారి భక్తికి, విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం ఇది. సో కాబట్టి దీని మీద విచారణ జరగాలి. ఆ విచారణ కూడా ఎలా జరగాలి అంటే న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే జరగాలి. ఎందుకని న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే జరగాలి అనాల్సి వస్తుంది అంటే, ఇక్కడ ఫస్ట్ థింగ్ సిఐడితో విచారణ జరిపించవచ్చు, కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసేటువంటి ఒక సంస్థ కాబట్టి ఇది రేపు పొద్దున అవకతవకలు జరిగినాయి అని చెప్పినా కూడా దీనికంటూ ఒక హేతుబద్ధత ఉండదు. ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి దాన్నే ఆ దర్యాప్తు బృందం చెప్తుంది అంటారు. సో ఇక రెండవది సిబిఐతో ఎంక్వైరీ జరిపించవచ్చు. సిబిఐ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అయినప్పటికీ కూడా ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తుంది. సో కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే. కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వమే దీన్ని నడుపుతుంది కాబట్టి వీళ్ళు ప్రభావితం అయ్యారు అని చెప్పి రేపు పొద్దున మాట్లాడటానికి అవకాశం ఉంటుంది, ఒకవేళ వీళ్ళు కూడా ఏదైనా నెగిటివ్ రిపోర్ట్ ఇస్తే. సో కాబట్టి ఇక మిగిలినటువంటి ఏకైక వ్యవస్థ న్యాయ వ్యవస్థ, సంస్థ కాదు వ్యవస్థ. సో కాబట్టి జ్యుడిషియరీతో ఎంక్వైరీ చేయిస్తే ఒక సిట్టింగ్ జడ్జితో కానీ, రిటైర్డ్ జడ్జితో కానీ, అటు హైకోర్టు పర్యవేక్షణలో కానీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కానీ ఇది గనక జరిగి నిజాలు నిగ్గు తేలితే
ప్రజలందరికీ అలాగే రాజకీయ నాయకులందరికీ అందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. పారదర్శకంగా దర్యాప్తు జరిగింది అనేటువంటి ఒక అవగాహన అయితే ఉంటుంది, వారు ఒక నమ్మకం అయితే ఉంటుంది. సో కాబట్టి జ్యుడిషియరీ దీని మీద సుమోటోగా అయినా సరే చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. గత ప్రభుత్వం పాఠశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థుల తల్లులకు 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని అమ్మఒడి పేరుతోటి అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో కూటమి ఇదే అమ్మఒడిని తల్లికి వందనం పేరుతోటి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని, గత ప్రభుత్వం ఎంతమంది పిల్లలున్నా ఒకరికి మాత్రమే ఇచ్చేదని చెప్పి ఇప్పుడు ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఎన్నికలు పూర్తయినాయి, ఫలితాలు వచ్చినాయి, ప్రభుత్వం ఏర్పడి కూడా 100 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా ఈ పథకం అమలు చెయ్యకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించే మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించడం జరిగింది, ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని, గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత అమ్మఒడిని అమలు చేయడం జరిగిందని, తమ ప్రభుత్వం వచ్చి ఇంకా 3 నెలలు పూర్తయిన వెంటనే ఇంకా అమలు చేయలేదు అని చెప్పి కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి 9 నెలల తర్వాత అమలు చేసి కూడా దాంట్లో 15,000 పూర్తిగా ఇవ్వకుండా మళ్ళీ కోతలు పెట్టాడని, అది చాలదన్నట్టు 1 సంవత్సరం అసలు అమ్మఒడి ఇవ్వనే లేదని, కానీ తమ కూటమి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదని, ఖచ్చితంగా చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఖచ్చితంగా అమ్మఒడిని అమలు చేసి తీరుతామని, అలాగే త్వరలోనే దీని మీద ఒక ప్రకటన అయితే వెలువడుతుందని, ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాము అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఈ తిరుమల వ్యవహారం అంతట్లో కూడా అసలు మాట్లాడాల్సినటువంటి వ్యక్తి మాట్లాడట్లా. దీని గురించి నిన్న కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. ఈ వ్యవహారంలో నోరు తెరిచి అసలు ఏం జరిగింది ఏంటి అనేది బయట పెట్టాల్సినటువంటి బాధ్యత గత ఈవో ధర్మారెడ్డి మీద ఉంది. ఇంతవరకు ఆయన నోరు తెరిచి మాట్లాడలా. సో ఇది జగన్కి అతిపెద్ద నష్టం. ఎందుకని అంటే ధర్మారెడ్డి ఏం చేశాడు ఏంటి అనేటువంటి విషయాలు ఒకసారి పరిశీలించినట్లయితే, గతంలో ఆయన స్వామి భక్తి చూపించబోయాడో ఏం జరిగిందో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు, అంటే ఆయన ఈవోగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అటు పార్టీకి కానీ ఇటు జగన్కి కానీ ఎంత చేటు చేశాయి అనేది ఒకసారి పరిశీలిస్తే, మొదటిది ఆయన L1, L2, L3 బ్రేక్ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేశాడు. అంటే ఏంటంటే ఇది గతంలో ఎలా ఉండేవి అంటే, ఇప్పుడు తిరుమలలో చోటు చేసుకున్నటువంటి ఎన్నో మార్పులు చేర్పులు ఒకసారి గమనించినట్లయితే, ఆన్లైన్ ద్వారా 300 రూపాయల టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. కాకపోతే వీటిని 1 నెల ముందు, 2 నెలల ముందు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది, 3 నెలల ముందు కూడా. ఎందుకంటే ఆ పీరియడ్కి తగ్గట్టుగా ఇప్పుడు ఈరోజు డేట్ నుంచి నెక్స్ట్ 3 నెలల వరకు కూడా పోర్టల్ ఓపెన్లో ఉంటాయి. ఫ్రీ స్లాట్స్ ఉంటే బుక్ చేసుకోవచ్చు, అవకాశం ఉండేది. అలాగే మాస్టర్ లిస్ట్ అని ఒకటి ఉండేది, దాంట్లో మన డీటెయిల్స్ పొందుపరుచుకుని ఉంచితే ప్రతిసారి టైప్ చేసేటువంటి అవసరం లేకుండా నేరుగా మాస్టర్ లిస్ట్లో నుంచి ఎవరెవరికి పిలిగ్రిమ్స్కి ఎవరెవరికి మనం బుక్ చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ వచ్చేస్తాయి, బుక్ చేయడానికి ఈజీ ఉండేది. కానీ తరువాత ఈ గత 5 ఏళ్లలో వచ్చినటువంటి మార్పులు గమనిస్తే ఇప్పుడు ఇది ఎట్లా తయారైంది అంటే, ఎప్పుడు టిక్కెట్లు ఓపెన్ చేస్తారా అని చెప్పి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు రైల్వే తత్కాల్ కోటా కోసం 10ంటికి 11ంటికి ఎదురు చూస్తుంటారు చూడండి, ఆ టైప్లో ఎప్పుడో నవంబర్లో ఇచ్చేటువంటి దర్శనం టిక్కెట్లు ఆగస్టులోనో సెప్టెంబర్లోనో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఒక డేట్ చెప్తారు, ఒక టైం చెప్తారు, పలానా 20వ తేదీ ఉదయం 10 నుంచి అంటే 10 నుంచి 1 గంటలో అయిపోతాయి టిక్కెట్లు. నవంబర్ కోట అయిపోయింది, అర్రే అయిపోయింది. మళ్ళీ డిసెంబర్లో బుక్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఏ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో డిసెంబర్ కోటాని పెడతారు, అది ఒక డేట్ చెప్తారు, ఒక టైం చెప్తారు, ఆ టైంలో బుకింగ్. పోనీ బుకింగ్ అన్నా సజావుగా సాగుతుందా అంటే గతంలో లాగా లాగిన్స్ లేవు. నెంబర్ ఎంటర్ చేయాలి, ఓటీపీ వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేయాలి, స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ స్లాట్ తర్వాత
అదొక టైం పెట్టిద్ది. ఆ 5 మినిట్సో 3 మినిట్సో వెయిటింగ్ పీరియడ్, అది ఆగాలి. ఈలోపు అవతల ఎన్ని బుక్ అవుతున్నాయో తెలియదు. నీ టైం వచ్చి ఓకే అయ్యి నువ్వు లిస్ట్ అంతా లోడ్ చేసి సబ్మిట్ చేసే వరకు అక్కడ మొత్తం ఎత్తిపోతాయి, ఏముండవు. సో సైట్ని ఇంత వరస్ట్గా నాశనం చేశారు నిజంగా చెప్పాలంటే. మీరు పేరు మార్చుండొచ్చు, వెబ్సైట్ యుఆర్ఎల్ మార్చుకోండి, ఏదైనా చేసి తప్పులేదు. కానీ భక్తులకు అసౌకర్యం కలిగించే విధంగా ఏర్పాటు చేశారు చూడండి సాఫ్ట్వేర్ డిజైనింగ్. ఈ అద్భుతమైన ఐడియా ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళకి దండం పెట్టాలి నిజంగా. సో దీన్ని కూడా పక్కన పెట్టేసేస్తే తర్వాత ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా L1, L2, L3 దర్శనాలు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 300 రూపాయల టిక్కెట్లు దొరకని వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు దర్శనం కోసం వాళ్ళకి తెలిసినటువంటి ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టరో ఎవరో ఒకళ్ళు ఉంటే పాపం వాళ్ళని అడిగి లెటర్ ఇప్పించుకుని వెళ్తారు. జేఈఓకి లెటర్ ఇస్తే వీళ్ళకు టైం స్లాట్ ఇస్తారు, ఆ టైం స్లాట్లో వెళ్ళి దర్శనం చేసుకుంటారు అన్నమాట. సో ఇది ఒక పద్ధతి. సో వీటన్నిటిని రద్దు చేసేసారు. సో ఎందుకు రద్దు చేశారు తెలీదు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని అయితే చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో వివాదాలకు కూడా తావిచ్చినటువంటి అంశం ఇదే. రోజా టిక్కెట్లు అమ్ముకుంది, ఆమె వచ్చినప్పుడల్లా ఆమె అనుచరులు ఒక 100 మంది వచ్చేవాళ్ళు. ఇది ఎందుకు అంటే సిఫార్సు లెటర్లని రద్దు చేసినటువంటి నేపథ్యంలో పర్టిక్యులర్గా ఆ ఎమ్మెల్యేనో ఆ మంత్రో వస్తేనే బ్రేక్ దర్శనం, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరికీ బ్రేక్ దర్శనం. వాళ్ళు లేకుండా లెటర్లు తెస్తే మాత్రం అవ్వదు. సో కాబట్టి ఆమె తన అనుచరుల కోసమో తన బంధువుల కోసమో 1కి 10 సార్లు రావాల్సి వచ్చింది. అలాగే 1 కేజీ 400, 500 నుంచి తక్కువకు వస్తుంది కదా అని చెప్పి 300కి టెండర్ను ఓకే చేయడం. టెండర్ల ప్రకారమే తీసుకున్నారు, ఇదేమీ పర్టికులర్గా ఒక కంపెనీకి కట్టబెట్టింది కాదు. టెండర్లు వేయించుకున్నారు, ఎవరు తక్కువ కోట్ చేశారో వాళ్ళకి ఇచ్చారు. నేను భారీగా మిగులుస్తున్నాను అని చెప్పి ధర్మారెడ్డి ఫీల్ అయ్యాడేమో కానీ ఇప్పుడు అదే జగన్ని ముంచినటువంటి పరిస్థితి. ఇంత ఎక్కువగా మార్కెట్లో ఉన్నప్పుడు ఇంత తక్కువకి ఇస్తున్నామని వాళ్ళు చెప్పినప్పుడు మీకు అనుమానం రాలేదా? ఇదే ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. మేమేదో టీటీడీకి భారీగా మిగులుస్తున్నాము అని చెప్పి జగన్నే పూర్తిగా ముంచినటువంటి ధర్మారెడ్డి ఇప్పుడు ఇంతవరకు ఆయన నోరు తెరిచి మాట్లాడట్లా, జరిగింది ఇది అని చెప్పట్లా. సో ఇది ఇంకా అనుమానాలకి తావిచ్చేటువంటి అంశం. ఈ ఆరోపణలన్నీ నిజమేనేమో అనేటువంటి వ్యవహారాన్ని కల్పించేటువంటి అంశం. ఇప్పటికైనా నోరు తెరుస్తాడో లేదో చూడాలి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి ఆరోపణల విషయం అందరికీ తెలిసిందే. ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయిని ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచే బలవంతపు అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అనేది ఆయన మీద ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు. అలాగే ఆ అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం చేశారనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ప్రస్తుతం ఆయన ఇదే కేసులో చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఒక కొత్త కోణం ఏంటి అంటే కాస్టింగ్ కౌచ్. ఇది ఎప్పటి నుంచో వినిపిస్తుంది, ఈరోజు కొత్త ఏం కాదు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వీటన్నిటినీ చేయటం జరిగింది. ఆ అమ్మాయి అవకాశాల కోసం, ఆ అమ్మాయి హీరోయిన్గా ఎదగటం కోసం, లేదంటే ఇండస్ట్రీలో కొరియోగ్రఫర్గా అవకాశాల కోసం జానీ మాస్టర్తో ఈ విధంగా ఆమె ఇష్టపూర్వకంగానే వ్యవహరించింది. ఈరోజు ఇద్దరికి కొద్దిగా మనస్పర్ధలో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ దెబ్బతినటంతో ఈరోజు బయటకు వచ్చి ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆమె ఇష్టపూర్వకంగా చేసిందా, ఇష్టం లేకుండా చేసిందా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసేస్తే ఒక అవకాశం కల్పించటం కోసం బలవంతపు దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లా, అసభ్యకరంగా ఉంటుందేమో ఇక మాట్లాడటానికి కూడా. నీకు ఈ ఉద్యోగం ఇవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా నాతో పడుకోవాలి అనేది, దీన్ని ఏమంటారు? దీని అత్యాచారం అనే అంటారు. ఎవరో కూడా ఇష్టపడి నేను నీతో పడుకుంటాను నాకు అది ఇవ్వు అని చెప్పి అడగరు కదా, ఏ అమ్మాయి అడగదు ఇది. సో మరి దీన్ని ఏమనాలి? అత్యాచారం అనే కదా అనాలి. అమ్మ ఇష్టపూర్వకంగా పడుకుంది అంటే అదేమీ కావాలని చెప్పి ప్రేమతోటో మోజుతోటో చేసింది కాదుగా. అవకాశం కల్పించాలి అంటే నువ్వు ఇది చెయ్యాలి అన్నప్పుడు అది అత్యాచారమే అవుతుంది. అదేదో కొంతమంది మాట్లాడుతున్నారు, నేను 1-2 వీడియోల్లో సోషల్ మీడియాలో విన్నా. సో అందుకే దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో జానీ మాస్టర్ తప్పేం లేదు. ఆ రోజు
జరిగింది ఇది అయి ఉండొచ్చు, లేదా జరిగింది ఇదే, ఈరోజు ఆ అమ్మాయి వ్యవహారం చెడింది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతుంది అంటే, ఆ రోజు ఆ అమ్మాయికి ఆ ధైర్యం లేదు, తప్పల అవకాశాల కోసం తల వంచాల్సి వచ్చింది. ఆ వంచటం కూడా బలవంతంగా తల వంచే విధంగా చేశారు. సో అది కూడా తప్పే కదా, అది అత్యాచారం కిందకే వస్తుంది మరి. సో ఇదేదో పద్ధతిగా మంచిగా చేసిన అమ్మాయి ఏదో జానీ మాస్టర్ ప్రేమించి వెళ్ళినట్లుగా వ్యవహరించే విధంగా మాట్లాడటం అనేది కూడా తప్పే, అది కరెక్ట్ కాదు. అది ఏదైనా కావచ్చు, కాస్టింగ్ కావచ్చు అనేదే తప్పు. కేరళలో హేమ కమిటీ చెప్పింది ఏంటి అనేది ఒకసారి పరిశీలించుకోండి. మలయాళ ఇండస్ట్రీనే వణికించినటువంటి రిపోర్ట్ అది. సో ఇంకా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. ఇలాంటి వాటి కోసం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తీసుకువస్తే దాదాపుగా చాలా రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించినాయి. సో యాక్చువల్గా ఈ యాక్ట్లో ఏముందో నాకైతే తెలియదు, ఎందుకు వ్యతిరేకించినాయో నాకైతే తెలియదు. నేను కూడా దాని గురించి స్టడీ చేస్తున్నాను. కాకపోతే నాకు ఒక కొత్త విషయం ఒకటి తెలిసింది. ఇది తెలిసిన తర్వాత మబ్బులు విడిపోయిన ఒక దెబ్బకి నాకు ఏంటి అంటే, ఇటీవల కాలంలో ఒక కేసు కోర్టుకు వచ్చింది. దీంట్లో ఏంట్రా అంటే, ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా మాయి అని చెప్పి వక్ఫ్ బోర్డు కేసు వేసింది. సో కోర్టు దీని మీద మీ భూములేంటి, మీకు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఆధారాలన్నీ తీసుకురండి అని చెప్పి అడిగింది. అడిగితే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం వింటే కోర్టుకే మైండ్ పోయింది. ఏంటి అంటే, ఎప్పుడో ఔరంగజేబు ఓరల్గా ఈ భూములు మీకు ఇస్తున్నానని చెప్పాడంట. సో అందుకనే అవి మావి. అదే లెక్కన అవుతుంది అంటే వక్ఫ్ చట్టం అదే చెబుతుంది. అరే విచిత్రంగా లేదు, ఎప్పుడు ఔరంగజేబు, మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము, దాదాపు ఒక 400-500 ఏళ్ల క్రితం ఔరంగజేబు పరిపాలన అంటే, ఆ రోజు ఈ భూములు మీవని చెప్పి చెప్పాడా? మరి ఆ రోజు విన్నటువంటి సాక్షులు ఎవరు? వాళ్ళు ఈ రోజుకి బతికున్నారా? వాళ్ళు వచ్చి కోర్టుకు సాక్ష్యం చెప్తారా అంటే లేదు. వక్ఫ్ చట్టంలో ఏం చెప్తుంది అంటే, ఒక పెద్ద ఆయన చెప్పాడు ఏంటి అంటే, ఏదైనా సరే ఈ భూమి నాది అని చెప్పి చెప్తే దానికి సంబంధించి అదిగో పలానా ఎల్లారావో పుల్లారావో ఆ రోజు చెప్పినప్పుడు ఉన్నాడు, ఇతనే సాక్ష్యం అంటే అయిపోయింది, అది వాళ్ళదే. దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్లో అవసరం లేదు, ఏవి నిరూపించాల్సినటువంటి అవసరం లేదు. ఇది చట్టం చెప్తుందంట. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, ఇటీవల ఢిల్లీ దగ్గరలో హర్యానా ఉత్తరప్రదేశ్లో ఒక కేసు వచ్చింది. ఇదేంటి అంటే, దేవాలయాలు శతాబ్దాల కాలం నుంచి పూజలు అందుకుంటున్నటువంటి ఒక దాదాపుగా ఒక 20-30 దేవాలయాలు, ఈ భూములన్నీ మాయే అని చెప్పి వక్ఫ్ బోర్డు కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇదేంటా, వందల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి దేవాలయాలు అవి, ఏదో ఒక సంవత్సరం నుంచో 10 ఏళ్ల నుంచో వచ్చినటువంటివి కాదు, లేదా ఒక 20-30 ఏళ్ళలో 70 ఏళ్ళలో కాదు, అంతకు ముందు మీవే అని చెప్పుకుంటానికి వందల సంవత్సరాలు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పురాతన దేవాలయాలు. సో మరి అలాంటి వాటిని మీవని చెప్పి చెప్పడం ఏంటి అంటే మావే. ఏంటి అంటే, అదిగో అతను ఉన్నాడు, ఇవి మావే అని చెప్పినప్పుడు అతను ఉన్నాడు. ఏంది దరిద్రం? కొంచెం అన్న జ్ఞానం ఉండాలి కదా, మనం ఏం చేస్తున్నాం, ఏం చెప్తున్నాం, అసలు కొంచెం అన్న దీనికి ఆధారాలు ఉన్నాయా, డాక్యుమెంట్లు ఉన్నాయా, మనం ఏం వాదిస్తున్నాం అనేటువంటి కనీస స్పృహ లేకుండా ఇలా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. ఇలాంటి వాటికి రాజకీయ పార్టీలు అండగా నిలబడటం, మత స్వేచ్ఛ లేకుండా పోతుంది, మత అసహనం పెరుగుతుంది, సెక్యులరిజం ఎక్కువైపోతుంది అని చెప్పి, లేదంటే మత తీవ్రవాదం ఎక్కువవుతుంది అని చెప్పి వాగటం. కొంచెమన్నా న్యాయంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తే బాగుండేది. మొన్న ఈ తిరుమల వ్యవహారానికి సంబంధించి లడ్డు తయారీలో నెయ్యిలో అవకతవకలు జరిగాయి అనేటటువంటి ఆరోపణలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఒక మీడియా సమావేశం. దీంట్లో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన బదులిస్తూ, అంటే పార్టీ నుంచి వరుసగా అందరూ వెళ్ళిపోతున్నారు కదా అంటే, ముఖ్యంగా ఈ విలేకరులు అడగాలనుకున్నటువంటి అంశం ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి. ఎందుకంటే ఆయన బంధువు. సో అలాంటి వ్యక్తే బయటకు వెళ్ళిపోవటాన్ని వీళ్ళు ఎలా చూడాలి ఏంటి అనేది. సో దీంతో ఆయన ప్రశ్నించడం, ఆయన కూడా దానికి సమాధానం
కడప యాసలో కాస్త ఎటకారంగానే పోయేవాళ్ళు పోయినవ్వండి అంటే నేను నార్మల్గా చెప్తున్నాను, ఆయన కడప యాసలో చెప్పాడు. సో వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు, అయితే ఏంటి పోనివ్వండి అనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. అంటే జగన్ వైఖరి ఈరోజు ఇదేం కొత్త ఏం కాదు, మొదటి నుంచి కూడా అదే. వెళ్ళేవాళ్ళు వెళ్తారు, ఉండేవాళ్ళు ఉంటారు. సో ఎవరు వెళ్ళిపోయినా ఐ డోంట్ కేర్. సో ఇది ఆయన వ్యవహార శైలి, ఐ డోంట్ కేర్ అనేది. సో అదే విధంగా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక విషయం జగన్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనేది నాకు అర్థం కావట్లా. ఇదేంటంటే వెళ్ళిపోయే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, ఉండే వాళ్ళంతా మంచివాళ్ళు అనుకుంటాం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇది జగన్ తెలుసుకోవాలి. వెళ్ళిపోయేటువంటి వాళ్ళల్లో మన మంచి కోరుకునే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. పార్టీ బలపడాలి, మరలా అధికారంలోకి రావాలి, జగన్ని మరలా సీఎం స్థానంలో చూడాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. పార్టీలో జరుగుతున్నటువంటి కొన్నింటిని భరించలేక, ఇది తప్పు అని తెలిసి వాటిని ఖండించలేక వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళని వదులుకోవటం జగన్కే నష్టం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో జగన్కి మేలు చేస్తున్నారు అని పైకి కనబడుతూ జగన్ని ముంచేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉండి ఉండొచ్చు. ముఖ్యంగా ఎన్నికల తర్వాత, ఓటమి తర్వాత ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా చాలామంది చెప్పినటువంటి అంశం, జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంటుంది, ఆ కోటరీ దాటి మేము కూడా లోపలికి వెళ్ళలేము, మమ్మల్ని కూడా వెళ్ళనివ్వరు, మేమేదన్నా చెప్పాలని ప్రయత్నం చేసినా అది కూడా ఆ కోటరీ వరకే వెళ్తుంది తప్ప అక్కడి నుంచి ముందుకు పోదు అని చెప్తూ వచ్చారు. అంటే ప్రజలకు జగన్కు మధ్యలో కనిపించని ఒక బ్యారియర్ ఉంది, ఒక అడ్డుగోడ ఉంది, ట్రాన్స్పరెంట్ వాల్, ఒక కనిపించని ఒక అడ్డుగోడ ఉంది. అది జగన్ కూడా గుర్తించలేకపోతున్నాడు. దానివల్లే ఓటమికి గురవటానికి కారణం జనంతో జగన్కి ఉన్నటువంటి సంబంధాన్ని తెంచేశారు ఈ కోటరీ వాళ్ళు. సో ఇది జగన్ గ్రహించలేకపోయాడా? ఓడిపోయిన తరువాత రివ్యూ చేసుకోలేదా? ఎందుకు ఓడిపోయాము ఏంటి అనే దాని మీద పరిశీలించుకోలేదా? దానికి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదా అంటే జగనేమి అంత అమాయకుడేం కాదు, తెలుసుకోలేనటువంటి వ్యక్తి కూడా కాదు. మరి తెలుసుకుని కూడా ఇంకా వాళ్ళని ఎందుకు అట్టి పెట్టుకున్నాడు? నిజంగా నీకు నష్టం చేకూరుస్తున్నటువంటి వాళ్ళని నువ్వు ఎంత తొందరగా దూరం పెట్టుకుంటే అంత మంచిది. ఇంకా మంచి కోరేటువంటి వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళని పోతే పోయారు, ఉన్నవాళ్లే నా వాళ్ళు, ఉన్నవాళ్లే మంచోళ్ళు అనుకుని అసలు మంచి వాళ్ళని పంపించేసుకుంటే రేపు పొద్దున పార్టీ 2029లో అధికారంలోకి రావటం కాదు కదా, ఈ ఉన్న 11 సీట్లు కూడా పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా జగన్ ఇలాగే ఉంటే, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే 4 ఏళ్ళు టైం ఉంది కదా అప్పుడు చూసుకుందాంలే అనుకుంటే మాత్రం జరిగే నష్టాన్ని ఎవరూ పోడ్చలేరు. మనం పదే పదే ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాము. బట్ ఇది ఆయన వరకు వెళ్తుందా అని అంటే నేను చెప్పలేను, కానీ బట్ నా ఒపీనియన్ ఇది, ఇప్పటికైనా మారితే పార్టీ బాగుపడుద్ది.